భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన వైభవవంతమైన సామ్రాజ్యాలలో ఒకటి మొఘల్ సామ్రాజ్యం. వీరి పాలనలో కళలు, సంస్కృతి, నిర్మాణాలు, పరిపాలన అన్నీ అద్భుత స్థాయికి చేరాయి. ఈరోజు మనం మొఘల్ సామ్రాజ్యం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన మహానుభావుడు బాబర్. అతని అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. బాబర్ ఎవరు? బాబర్ మధ్య ఆసియాలోని ఫెర్గానా వ్యాలీ ప్రాంతంలో జన్మించాడు. 1483. అతను తిమూర్ వంశానికి చెందినవాడు. భారతదేశంపై దండయాత్ర 1726లో జరిగిన ప్రసిద్ధమైన ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్లో బాబర్ ఇబ్రహీం లోదిని ఓడించాడు. ఈ విజయంతో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యానికి పునాది పడింది. బాబర్ తుపాకులు, గన్స్ మరియు గన్ పౌడర్ ఉపయోగించాడు. అతని సైన్యం శక్తివంతమైన వ్యూహాలతో పోరాడింది. కొత్త యుద్ధ పద్ధతులను భారతదేశానికి పరిచయం చేశాడు. బాబర్ మంచి యోధుడు మాత్రమే కాదు, ఒక రచయిత కూడా. అతను బాబర్నామా అనే పుస్తకం రచించాడు. బాబర్ చిన్నకాలం మాత్రమే పాలించినా అతను వేసిన పునాది మీదనే మొఘల్ సామ్రాజ్యం శక్తివంతమైన రాజ్యంగా ఎదిగింది. హుమాయూన్. పూర్తి పేరు నసీరుద్దీన్ మహమ్మద్ హుమాయూన్. తండ్రి బాబర్. పాలన 1530 నుండి 1540, మళ్లీ 1555 నుండి 1556. ప్రధాన విషయాలు: బాబర్ మరణం తర్వాత సింహాసనం అధిష్ఠించాడు. షేర్షా సూరి చేతిలో ఓడిపోయి రాజ్యం కోల్పోయాడు. తరువాత పర్షియా సహాయంతో తిరిగి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. పుస్తకాలపై ఆసక్తి ఎక్కువ. మెట్లు నుంచి పడిపోవడం వల్ల మరణించాడు. 1556. అక్బర్. పూర్తి పేరు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. తండ్రి హుమాయూన్. పాలన 1556 నుండి 1605. ప్రధాన విషయాలు: 13 ఏళ్ల వయస్సులో రాజయ్యాడు. నిజమైన పాలన ప్రారంభంలో బైరం ఖాన్ సహాయం తీసుకున్నాడు. మొఘల్ సామ్రాజ్యాన్ని అత్యంత శక్తివంతంగా మార్చాడు. ప్రత్యేకతలు: మత సహనం, రిలీజియస్ టాలరెన్స్. దిన్-ఇ-ఇలాహీ అనే కొత్త మతం ప్రవేశపెట్టాడు. మంచి పరిపాలన, న్యాయం. రాజసభలో నవరత్నాలు, 9 మేధావులు ఉన్నారు. షాజహాన్ మొఘల్ సామ్రాజ్యంలోని ప్రముఖ చక్రవర్తి. ఆయన పరిపాలన కాలం, కళ, నిర్మాణ శైలిలో స్వర్ణయుగంగా గుర్తించబడింది. ఆయన భార్యపై ఉన్న ప్రేమ కారణంగా ప్రపంచంలోనే అత్యంత అందమైన స్మారక చిహ్నం నిర్మించాడు. తాజ్మహల్ భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉన్న అద్భుతమైన సమాధి, మకబరా. ఇది ప్రపంచంలోని 7 అద్భుతాలలో ఒకటి. షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం తాజ్మహల్ నిర్మించాడు. ముంతాజ్ మహల్ 1631లో మరణించింది. ఆమె కోసం షాజహాన్ ఈ అద్భుత నిర్మాణాన్ని ప్రారంభించాడు. నిర్మాణం ప్రారంభం 1632. పూర్తయిన సంవత్సరం 1653. సుమారు 20,000 మంది కార్మికులు పనిచేశారు. తెల్లటి మార్బుల్ రాయి ఉపయోగించారు. యమునా నది తీరంలో నిర్మించారు. పూర్తిగా సమానత్వం కలిగిన నిర్మాణం. తెల్లటి మార్బుల్ మీద అద్భుతమైన చెక్కలు. ఉదయం, సాయంత్రం రంగులు మారుతున్నట్టు కనిపిస్తుంది. చరిత్రలో స్థానం: తాజ్మహల్ ఒక ప్రేమకథ మాత్రమే కాదు, మొఘల్ కళాకళకు శిఖరాగ్రంగా నిలిచింది. ఇది ప్రపంచ పర్యాటకులకు ముఖ్య ఆకర్షణ. ఔరంగజేబ్ భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన మొఘల్ చక్రవర్తులలో ఒకరు. ప్రాథమిక సమాచారం: పూర్తి పేరు అబుల్ ముజాఫర్ మహమ్మద్ ఔరంగజేబ్ ఆలంగీర్. జననం 1818. మరణం 1707. పాలనాకాలం 1658 నుండి 1707. తండ్రి షాజహాన్. మంతి ముంతాజ్ మహల్. రాజ్యాభిషేకం: ఔరంగజేబ్ తన అన్నదమ్ములతో యుద్ధం చేసి సింహాసనం అధిరోహించాడు. ముఖ్యంగా అతను దారా సికోహ్ను ఓడించి చక్రవర్తి అయ్యాడు. పాలన మరియు విస్తరణ: ఔరంగజేబ్ పాలనలో మొఘల్ సామ్రాజ్యం అత్యధిక విస్తీర్ణాన్ని చేరుకుంది. దక్షిణ భారతదేశంలో కూడా అతను యుద్ధాలు చేసి ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అతని పాలనలో డెక్కన్ ప్రాంతంలో యుద్ధాలు ఎక్కువగా జరిగాయి. మతపరమైన విధానాలు: ఔరంగజేబ్ కఠినమైన ముస్లిం పాలకుడు. అతను జిజియా పన్ను మళ్లీ అమలు చేశాడు. కొన్ని హిందూ దేవాలయాలు ధ్వంసం చేయించాడని చరిత్రలో చెప్పబడుతుంది. సామ్రాజ్యం పతనం ప్రారంభం: అతని కఠిన పాలన వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. మరాఠాలు, రాజపుత్రులు తిరుగుబాటు చేశారు. దీనివల్ల మొఘల్ సామ్రాజ్యం క్రమంగా బలహీనపడింది. ఔరంగజేబ్ చాలా సాధారణ జీవితం గడిపాడు. అతను తన ఖర్చులకు టోపీలు కుట్టి సంపాదించేవాడని చెబుతారు. మొఘల్ సామ్రాజ్యం ఒకప్పుడు ఎంతో శక్తివంతంగా ఉన్నప్పటికీ
కాలక్రమేణా అది క్షీణించడం ప్రారంభించింది. ఈ పతనానికి అనేక కారణాలు ఉన్నాయి. ఔరంగజేబ్ తరువాత బలహీన రాజులు. మొఘల్ సామ్రాజ్యానికి చివరి శక్తివంతమైన రాజు ఔరంగజేబ్. అతని మరణం తరువాత వచ్చిన రాజులు బలహీనంగా ఉండడంతో పరిపాలన దెబ్బతింది. అంతర్గత యుద్ధాలు, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్. రాజకుటుంబంలో అధికారం కోసం పోటీలు పెరిగాయి. సామ్రాజ్యంలో స్థిరత్వం తగ్గింది. ఆర్థిక సమస్యలు. యుద్ధాలు ఎక్కువ కావడంతో ఖజానా ఖాళీ అయింది. పన్నులు పెరగడంతో ప్రజలు అసంతృప్తి చెందారు. ప్రాంతీయ రాజ్యాల ఎదుగుదల. మరాఠా ఎంపైర్ వంటి శక్తులు ఎదిగాయి. మొఘల్ సామ్రాజ్యానికి సవాలుగా మారాయి. బ్రిటీష్ ప్రభావం. బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ప్రభావం పెంచుకుంది. ధీరేగా దేశంపై నియంత్రణ సాధించింది. దాడులు మరియు దోపిడీలు. విదేశీ దండయాత్రలు సామ్రాజ్యాన్ని బలహీనపరిచాయి. ముఖ్యంగా నాదిర్షా దాడి 1739 ఢిల్లీని తీవ్రంగా నాశనం చేసింది. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా II 1857 స్వాతంత్ర సమరానంతరం బ్రిటీష్వారు అతన్ని తొలగించారు. ఒకప్పుడు ప్రపంచాన్ని కదిలించిన మొఘల్ సామ్రాజ్యం అంతర్గత సమస్యలు, బాహ్య ఆద్దాడులతో క్రమంగా కూలిపోయింది. మొఘల్ సామ్రాజ్యం కేవలం ఒక రాజ్యమే కాదు, భారతదేశ సంస్కృతి, కళలు, నిర్మాణాలపై చెరగని ముద్రవేసిన గొప్ప యుగం. అద్భుత నిర్మాణాలు. ఆర్కిటెక్చర్. మొఘల్ రాజులు నిర్మించిన భవనాలు ఈరోజు కూడా ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాయి. తాజ్మహల్ ప్రేమకు ప్రతీక. రెడ్ ఫోర్ట్ ఢిల్లీకి గర్వకారణం. ఫతేపూర్ సిక్రీ అక్బర్ నిర్మించిన నగరం. ఈ నిర్మాణాలు మొఘల్ శిల్పకళకు అద్భుత ఉదాహరణలు. కళలు మరియు చిత్రకళ. ఆర్ట్ అండ్ పెయింటింగ్. మొఘల్ కాలంలో చిత్రకళ, మొఘల్ పెయింటింగ్స్ విస్తరించాయి. రాజసభల్లో కళాకారులకు ప్రోత్సాహమిచ్చారు. సంగీతం. తాన్సేన్ వంటి గొప్ప గాయకులు మొఘల్ రాజసభలో ఉన్నారు. భారతీయ సంగీతం అభివృద్ధి చెందింది. పరిపాలనా వ్యవస్థ. అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. అక్బర్ సమర్థవంతమైన పరిపాలనా వ్యవస్థను ప్రవేశపెట్టాడు. మాన్సబ్దారీ వ్యవస్థ ద్వారా సైన్యం, పాలనను క్రమబద్ధం చేశారు. ఆహారం మరియు సంస్కృతి. బిర్యానీ, కబాబ్ వంటి వంటకాలు మొఘల్ ప్రభావంతో ప్రాచుర్యం పొందాయి. దుస్తులు మరియు భాష, ఉర్దూ, కూడా అభివృద్ధి చెందాయి. మత సహనం, రిలీజియస్ హార్మనీ. ముఖ్యంగా అక్బర్ అన్ని మతాలను గౌరవించాడు. భిన్న సంస్కృతులను కలిపే ప్రయత్నం చేశాడు. మొఘల్ సామ్రాజ్యం కేవలం ఒక రాజ్యమే కాదు, భారతదేశ సంస్కృతి, కళలు, నిర్మాణాలపై చెరగని ముద్రవేసిన గొప్ప యుగం. వారి పాలనలో వచ్చిన మార్పులు ఇప్పటికీ మన జీవితంలో కనిపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి చరిత్ర వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మొఘల్ చరిత్రలో మీకు నచ్చిన రాజు ఎవరు, ఎందుకు? కామెంట్లో చెప్పండి.